హలో రుచి. వాయిస్ స్టక్ అవుతుంది, ఒకసారి పక్కనకి వచ్చి మాట్లాడవా? ఇంకో నేను ఆంటీ ఇంకో 15 మినిట్స్లో ఇంటికి వచ్చేస్తున్నాం. ఇల్లు కొంచెం నీట్గా పెట్టేసాయి. నువ్వు ఆంటీయా? అవును. పుష్పవల్లి ఆంటీ అయితే కాదుగా? అవును, పుష్పావళి ఆంటీనే. నేను చెప్పడం మర్చిపోయినా, ఆమెకు క్వీన్ ఎలిజబెత్ తెలుసా? అలా ఫీల్ అవుతుంది. అమ్మా, పుష్పవల్లి మా నాన్నకు చెల్లి, నాకు అమ్మోరు తల్లి అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. నేను 1 lakh పెట్టుకొని మా డాడీకి అడిగి కారు కొంటే ఆమె 2 lakhs లోన్ తీసుకొని ఇంకో కారు కొనుక్కుంది. నేను ఏదో మామూలు స్కూల్లో చదువుకుంటున్నా, ఆమె అయితే వాళ్ళ బాబుకి 2 lakhs పెట్టి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తుంది. ఆమె మా స్టేటస్ కన్నా హై ఉండాలని రోజు కాంపిటీషన్ చేస్తూ ఉంటుంది అనుకుంటున్నాను తెలుసు. ఈరోజుగా నాకు వచ్చిందనుకో, నా డే మొత్తం వేస్ట్. అప్పుడే స్టార్ట్ చేసిందా? డోర్ ఎంత బాగుంది, డిజైన్ బాగుంది. నా ఎక్కడ చేయించారు, కానీ వుడ్ అంత క్వాలిటీ లేనట్టుంది. ఎక్కువ కాస్ట్ పెట్టలేరా ఇది వుడ్కి? సరే కూర్చోండి వదినా. అవును, మా అల్లు డాడీ కనిపించట్లేడు. లోపల ఉన్నట్టున్నాడు, పిలుస్తాను. తొందరగా పిలుచుకురా, మాట్లాడేది ఉంది. రుచి లే, అత్తయ్య వచ్చిందిలే. వద్దు మా, ఆమె ముఖమే చూడబుద్ధి కాదు నాకు. లే రుచి లే. మీరు ఫంక్షన్కి ఎందుకు రాలేదు తెలుసా? నేను వస్తుందనేసి. లే రుచి లే. ఇప్పుడు కనుక నువ్వు రాలేదనుకో, నీకు పొగరని అందరికీ చెప్పేస్తుంది అత్తయ్యలే. హాయ్ రుచి. హాయ్ ఆంటీ. ఏంటి రుచి ఇంత బక్కగా అయిపోయాడు, ఏం తినట్లేదా? బాగానే తింటున్నాడు దినా. మా వాడైతే ఎంత బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. సరే మీరు మాట్లాడుతుండండి, నేను టీ పెట్టుకొస్తాను. ఏంటి రుచి, ఏం చాట్ చేస్తున్నావు ఫోన్లో? ఐఫోన్ కొంటున్నా, అందుకోసం ఆన్లైన్లో చెక్ చేస్తున్నా. ఏం ఫోన్? ఐఫోన్లో ఏం కంపెనీ? ఐఫోన్ ఎక్స్. ఐఫోన్ ఎక్సా? మా దగ్గర ఆల్రెడీ ఐఫోన్ ఎక్సెల్ ఉంది. ఎక్సెల్ అంటే ఎక్స్ట్రా లార్జ్. లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంటో ఈమె రాగానే గొప్ప చెప్పడం స్టార్ట్ చేసేసింది.
టీ తీసుకోను వదినా. అవును దిన, టీవీ ఏంటి ఇంత చిన్నగా ఉంది, పెద్దది తెచ్చుకోవచ్చు కదా, హోమ్ థియేటర్ లాంటిది. ఇప్పుడు అది మోడల్స్ అన్ని పెద్ద పెద్దగా వచ్చాయి కదా. ఉన్నడే ఒక్కడు, ఎప్పుడు వాడు ఫోను కంప్యూటర్ అంటే ఎప్పుడు వాటిని చూస్తూ ఉంటాడు. అవును వదిన, ఫ్రిడ్జ్ ఏంటి ఇంత చిన్నగా ఉంది, డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ వచ్చాయి కదా, మా ఇంట్లో అది ఎంత పెద్దగా ఉందో డోర్. ఉన్నమే ముగ్గురం, ఇద్దరం ఆఫీస్కి వెళ్తాం. కూరగాయలు పక్కనే కాబట్టి డైలీ తెచ్చుకుంటాం, అందుకే ఏం కొనలేదు వదినా. అవునా వదిన. వదిన, నేను వీడిని మర్చిపోయినాను హడావుడిలో పడి. రాజేష్కి ఫోన్ చేద్దాం అనుకున్నాను. హలో, రాజేష్ ఎక్కడున్నావు? ఇంకో మీరు మాట్లాడతారంట నాన్న, మాట్లాడు ఒకసారి. మాట్లాడు వచ్చి బావతో. హలో రాజేష్. రాజేష్ ఏంట్రా బావా అని పిలు, పద్ధతిగా ఉంటది. బాగా అనొచ్చుగా, ఎందుకు తొందర పడుతున్నా? బాయ్. అబ్బబ్బబ్బబ్బా, ఎంత ఉబ్బరంగా ఉందో. ఏసీ లేదా వదినా? లేదు వదినా. ఎలా ఉంటారు వదినా ఇలా? అంత ఎంత చెమట చెమటగా ఉంది మొత్తము. ఫ్యాన్ వేయమంటారా? ఫ్యాన్ ఏం సరిపోతుందిలే వదినా. సరే వేయండి, ఇంకేం చేస్తాం. అబ్బా, ఇప్పుడు కొంచెం కుదట పడ్డాను. తెచ్చుకోండి వదినా. అయ్యో వదినా, చాలాసేపు అయింది వదినా, నేను మాటల్లో పడి మర్చిపోయినాను. 5:30 అవుతుంది వదినా, వెళ్ళేసి వస్తాను. చాలా రోజులైంది కదా వదినా మీ అన్నయ్యని చూడక. ఈరోజు ఉండి రేపు ఎదురులేండి. అవును వదినా, చీకటి కూడా అయిపోయింది. బయట ఇప్పుడు క్యాబ్స్ దొరుకుతాయో దొరకదో, రేపు పొద్దున వెళ్తానులే వదినా. మమ్మీ ఒకసారి ఇక్కడ రా. ఏం చూసింది? ఆమె వెళ్తా అన్నప్పుడు పంపి వచ్చేసి మమ్మీ. అలా కాదు నాన్న, ఆమె ఎంతకైనా మన అత్తయ్య కదా, అలా అనకూడదు. ఈరోజు రాత్రి ఎక్కడ అనుకుంటుంది? ఇంకెక్కడ? మీ బెడ్రూమ్లోనే. సరే, ఏం చేస్తాను. సరే వదినా, ఇవాళకి మీరు రుచి రూమ్లో రెస్ట్ తీసుకోండి. ఓకే వదినా. తోటమాలిని తోడు వేడులే, వాలిపోయే పొద్ద నీకు వర్ణాలెందుకే, లోకం ఎన్నడో చీకటాయలే. మీకు కూడా ఇలాంటి అత్తలు ఉంటే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోకండి. ఈరోజు నా డే నిజంగానే వేస్ట్.